హాయ్ ఫ్రెండ్స్. 'డెమాన్ పవన్‌కి నాగ్ సార్ టార్గెట్ చేశారా?' ఎంతమందికి అలాగ అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే, నాగార్జున సారు 'డెమాన్ పవన్‌కి' తిడుతుంటే, ఆ తిట్లు పువ్వులయ్యి అతని మీద జల్లుతున్నారేమో అని చెప్పేసి నాకైతే అనిపించిందండి. అది ఎందుకనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎప్పుడూ అడిగేదే, ఒక్క లైక్, వీడియోకి ఒక్క లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకెక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా డెమాన్ పవను కష్టపడి ఆడాడు. ఓకేనా? 200 పాయింట్లు దొబ్బెట్టింది ఎవరో తెలుసా? మన రీతు చౌదరి గారు. ఎక్కడెక్కడ దొబ్బెట్టిందంటే ఫస్ట్ మన డ్రాయింగ్ టాస్క్‌లోనే సరింగా ఆడలేదు ఆ పాప. నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ టాస్క్ ఇలా లాగాలి కదా! లాగి, లాగి, లాగి ఆ పైన ఒక గ్లాస్ పెడితే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ 100 పాయింట్లు, 200 పాయింట్లు. అక్కడ దొబ్బెట్టింది, ఇక్కడ దొబ్బెట్టింది. ఓకేనా? నెక్స్ట్ ఆ దొబ్బెట్టింది ఏదైతే ఉన్నదో 200 పాయింట్లు అంటే తక్కువ కాదు కదా! సెకండ్ ప్లేస్‌లో ఉండి లేదనుకుంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉండి బర్నియాల్ ప్లేస్‌లోకి వచ్చేసాను వీళ్ళు. ఓకేనా? ఇంకొకటేంటంటే మనకి ఏదో ఒక మాట అన్నాడు. ఇప్పుడు చూసావా అనవసరంగా డ్రాయింగ్ టాస్క్‌లో డబ్బెట్టేసావు. తర్వాత క్లాస్ టాస్క్‌లో డబ్బెట్టేసావు. ఏంటో చూసుకొని ఆడాలి కదా! ఎందుకంత కంగారు? అందరితోని చెప్తాడు మనోడు. అదసలు పాయింట్ ఇప్పుడు ఓడిపోతే చెప్తారండి ఖచ్చితంగా. ఇతను 100% ఎఫెక్ట్ పెట్టాడు కదా! ఇసుక టాస్క్‌లో మరి అలాగైతే. అందరూ పోసినా సరే లాస్ట్‌లో 100 పాయింట్లు తెచ్చుకున్నాడుగా. మళ్ళీ ఇంకో టాస్క్‌లో ఎఫెక్ట్ పెట్టి 100 పాయింట్లు తెచ్చుకున్నాడుగా. దానికి మనం గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టబ్ టాస్క్‌లు. టబ్‌లో మునిగిపోయాడు కదా! టబ్‌లో మునిగిపోతే ఎవరు తీస్తున్నారు మొత్తం. భరణి గారు వస్తారు ఏదో తూతూ మంత్రంగా ఒక బకెట్ తీస్తున్నారు. అలాగే ఇమాన్యుయల్ వస్తున్నారు తూతూ మంత్రంగా ఒక బకెట్ తీస్తున్నాడు గానీ, కంప్లీట్‌గా లేదు అసల. బ చిల్డ్ వాటర్, చాలా చిల్డ్ వాటర్. పడుకొని మనోడు ఇలాగే ఉండిపోయాడు. ఏదో శవం తేలుతున్నట్టు పాపం అలాగే ఉండిపోయాడు. నాకైతే చాలా ఇదనిపించిందండి. చాలా చాలా ముచ్చటనిపించింది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు కూడా పులిహార కంటెంట్, పులిహార కంటెంట్, పులిహార కంటెంట్ రివ్యూవర్స్ అందరూ కూడా చెప్తున్నారు. నేను కూడా చెప్పాను. కానీ ఫస్ట్ టైమ్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇంకా 'బిగ్ బాస్‌కి' చిరాకొచ్చిందనమాట. ఇంకా ఎవరి పూల్‌లో వాటర్ ఎక్కువుంటదో వాళ్ళు తీసేయరు ఫ్లోరా అనైతే అప్పుడు 'డిమాండ్ పవన్' తీసేస్తారనమాట. తీసిన తర్వాత నెక్స్ట్ మనకి బాగా ఆడింది ఎవరైతే 'సంజన గల్రాని'. 'సంజన గల్రాని' గారు టబ్బు మనకి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టబ్‌లోనే అప్పుడెంటి వెంటనే చేతులు రుద్దుతారు. ఎవరో తెలుసా మనకి 'ఎమాన్యుయల్' అలాగే మనకి 'డిమాండ్ పవన్'. ఆ! ఎప్పుడు కూడా అమ్మాయిలు చేతులు పెట్టుకున్నట్టు పెద్దావిడ. ఎంత రెస్పెక్ట్‌తోని ఆ పని చేస్తారండి. అది మనం గుర్తించాల. అది తెలుసు. పబ్లిక్ అందరికీ తెలుసు. ఈ పాయింట్ తెలుసు. నేను చెప్పిన పాయింట్‌లన్నీ కూడా తెలుసు. రీతూ చౌదరి ఏదో ఒక గ్లాస్ పెట్టలేదని చెప్పి ఎందుకు అందరికి ఎళ్లి చెప్తున్నావు ఈ మాట అంటే, కోపమొచ్చింది చెప్పాడు. ఓకే. బానే ఉంది. తర్వాత ఏడిసిన తర్వాత బయటకొచ్చేసి, నా వల్లే నీకు ఇలాగ జరిగిపోయింది అని ఏడిసింది. ఓకే. బానే ఉంది. తర్వాత అద్దాడుగా. ఎలాగోలా టిష్యూ పేపర్ ఎట్టి అద్ది కన్నీళ్లయి తుడిచాడుగా. ఇద్దరు కలిసిపోయారుగా. ఈ మాట ఎందుకన్నాడంటే, 'డెమాన్ పవన్' గారికి ఓట్లు సరింగా పడట్లేదు. ఓకే. ఇలాంటి ఎపిసోడ్ ఏమన్నా ఇస్తే తప్పు చెయ్యకపోయినా, తప్పు చేసినట్టు మనకి నాగ్ సార్ తో చెప్పిస్తే, ఈ అబ్బాయి ప్రజలందరూ అనుకుంటారు, "ఏయ్! బానే ఆడాడు గదా! స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లన్నీ బానే ఆడాడు. ఇతనేంటి నాగ సార్ అలాగంటున్నారు?" సరే ఓకే అని జెప్పేసి ఇంకా బాగా జూసి నెక్స్ట్ ఎలిమినేషన్ టక 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 పడిపోతాయి. అది. ఓకేనా? ఎందుకంటే నాగ సారు, బిగ్ బాస్ టీము చాలా తెలివైనోళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, అంతే గాకుండా ఇందాకల వీడియో మీకు చెప్పాను కదా! పవరస్త్ర అని జెప్పేసి, పవరస్త్ర మనకి 'రీతూ చౌదరిని' సేవ్ చేద్దాం అని జెప్పేసి పవరస్త్ర యూజ్ చేసుకున్నారు అని నాకు వచ్చిన సమాచారం అలాగైతే వచ్చిందండి. ఇమాన్యుయల్ గారు సొంతం చేసుకున్నారంట పవరస్త్ర. మనకేంటంటే 'రీతూ చౌదరిని' మనకి సేఫ్ జోన్‌లో పెట్టేసారు. 'రీతూ చౌదరి' సేఫ్. ఫ్లోరా ఎలిమినేటెడ్. దాంతో పాటు 'సుమన్ శెట్టి' కొద్దిగా ఇంకా 6 గంటల వరకు షూటింగ్ అవుతది. టైం ఎంతయింది కరెక్ట్‌గా 3:20 అయింది. ఓకేనా? మీకు ఏదనేది అప్డేట్ నేను త్వరగా ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా షార్ట్ వీడియో. లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఎప్పుడు చెప్పిన సోదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఓకేనా? హావ్ ఎ నైస్ డే గైస్. బాయ్.